హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A1 హిమా వరల్డ్. సో ఇది వచ్చేసి డే 3 సింగపూర్లో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళామనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అండ్ డే 1 డే 2 మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామనేది మీరు కనుక చూస్తుండకపోతే ఆ వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డే 3 అయితే మేము సీ అక్వేరియంకి వెళ్ళాము. దీని ముందు రోజు డే 2 మేము యూనివర్సల్ స్టూడియోస్లోనే రైడ్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో యూనివర్సల్లోనే ఇంకోవైపు సీ అక్వేరియం ఉంటుంది. సో మేము నెక్స్ట్ డే సీ అక్వేరియం చూడడానికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మనకి చాలా వరకు వాటర్లో ఉండే క్రియేచర్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇది వచ్చేసి స్టార్ ఫిష్, దీన్ని టచ్ చేయడానికి కూడా ఇచ్చారు. అన్నిటిని టచ్ చేయడానికి అయితే లేదు, ఇది ఒక్కటే టచ్ చేయని ఇచ్చారు. స్లోగా మనం అలా ఒకవైపు నుంచి టచ్ చేయవచ్చు. అక్కడే ఒక మనిషి ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు ఎలా టచ్ చేయాలనేది. మనం లోపలికి వెళ్తూ ఉంటే చాలా పెద్ద పెద్ద ఎక్వేరియంస్ అవన్నీ కనిపిస్తాయి. ఇది సెంటర్లో ఉంది ఒక పెద్ద ఎక్వేరియం అండ్ వాటిల్లో చాలా రకాల ఫిషెస్ కనిపిస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ ఇవి చూడడానికి స్నేక్స్లా ఉన్నాయి కానీ ఇవి కూడా ఒక టైప్స్ ఆఫ్ ఫిషెస్, గార్డెన్ ఈల్ అంటారు ఈ ఫిషెస్ని. ఆన్ ది వేలోనే కొన్ని ఐటమ్స్ అయితే ఇలా సేల్కి పెట్టారు ఒక ప్లేస్లో. కొన్ని ఫిషెస్ అలా రకరకాల టాయ్స్ లాగైతే పెట్టారు. కొన్ని కీ చైన్స్ ఉన్నాయి, ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ కొన్ని సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. సో పిల్లలు చూస్తే ఇక్కడ డెఫినెట్గా కొనిమని అయితే అడుగుతారు. తర్వాత అయితే జెల్లీ ఫిషెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అందులో మేము ఫస్ట్ చూసిన వెరైటీ అయితే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. జెల్లీ ఫిష్ అనేది దాని బాడీ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది. వీటి పేర్లు అవన్నీ కూడా మనకి పక్కనే బోర్డు పైన మెన్షన్ చేస్తున్నాయి. అండ్ ఇవి మష్రూమ్ జెల్లీ ఫిష్, వీటి గురించి మహి చెప్తుంది నండి. Lined with the stay cells called eye spot. Here is the eye spot. It sees from here, and this is its mouth. It eats from its mouth, and this is its arm, orient arm and belly, which makes it to go like this and swim. నెక్స్ట్ జెల్లీ ఫిషెస్లో ఇది ఇంకో టైపు. ఇది ఇంకా చాలా డెలికేట్గా అనిపిస్తుంది చూడడానికి. లోపలంతా కలర్ లైట్స్ అన్నీ వేసున్నాయి. అండ్ ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇది ఒక పెద్ద ఎక్వేరియం కనిపించింది. ఇది ఆల్మోస్ట్ సినిమా థియేటర్లో స్క్రీన్ సైజ్ అంత ఉంది ఎక్వేరియం. ఇక్కడ చాలామంది కూర్చొనే ఉన్నారు, మేము కూడా కూర్చున్నాం. కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఆ ఫిషెస్ అవి చూస్తూ, స్నాక్స్ కూడా ఉన్నాయి అక్కడ అవైలబుల్గా, మనం తెచ్చుకున్నాయన్నా తినొచ్చు. సో మేము కూడా ఇక్కడ కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయ్యాము. ఆ ఫిషెస్ అవన్నీ చూస్తూ ఉండొచ్చు, రకరకాల ఫిషెస్ అవన్నీ వెళ్తూ ఉంటాయి, బాగుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇదైతే ఆ ఎక్వేరియం దగ్గర నుంచి వ్యూ. లోపలైతే చాలా వెరైటీ ఫిషెస్ అయితే కనిపిస్తాయి. మేమైతే ఎప్పుడు చూడలేదు ఇన్ని రకాల ఫిషెస్. అండ్ ఇక్కడ వీటిల్లో చాలా వాటి పేర్లు కూడా తెలియదు మాకు. అవి చూస్తూ ఉంటే అలా టైంపాస్ అయిపోయింది. అన్నీ మన ముందే వచ్చి అట్లా తిరుగుతూ ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది అక్కడ. అండ్ ఆ ఫిష్కి చూసారా ఎంత పెద్ద తోకుందో. అట్లాంటి ఫిషెస్ కూడా చాలా కనిపించాయి ఆ ఎక్వేరియంలో అయితే. నెక్స్ట్ ఇవి వచ్చేసి నీమో ఫిషెస్. ఫైండింగ్ నీమో అనే మూవీ ఉంది చూసారా, ఇలాంటి ఫిషెసే ఉంటాయి మొత్తం ఆ మూవీ అంతా కూడా. ఆ ఫిషెసే అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి డ్రాగన్ ఫిషెస్ అంట. చిన్న సైజు డ్రాగన్ లాగా ఉన్నాయి ఈ ఫిషెస్, చాలా వెరైటీగా అనిపించినాయి చూడడానికి. నెక్స్ట్ ఆ పెద్ద ఎక్వేరియం నుంచి యువతలకు వస్తే ఇవన్నీ ఈ వెరైటీస్ అన్నీ కనిపించాయి మాకు. సో ఇవన్నీ ఒక ఎక్వేరియంలో ఉన్నాయి ఈ ఫిషెస్. అండ్ ఇవి వచ్చేసి చిన్న ఫిషెస్, వీటి పేరు కూడా ఏదో ఉంది నాకు గుర్తు రావట్లేదు కానీ ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఫిషెసే. ఫెదర్ లాగా ఉంది కదా, చిన్న ఫెదర్ లాగా ఉన్నాయి. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఫిషెసే. This is called red lion fish. అండ్ ఇక్కడ ఆ ఫిష్ పైన బ్లాక్ డాట్ ఉంది కదా, అది దానికి ఉన్న మచ్చే. అది మేము ఐ అనుకున్నాం కానీ మచ్చే అని తర్వాత తెలిసింది. అండ్ ఈ ఫిషెస్ చూడండి ఆ హోల్స్లో నుంచి ఎలా బయటకు వస్తున్నాయో. అండ్ అటువైపు కూడా ఇంకొక వ్యూ ఉంది. సో పిల్లలు ఇద్దరు అటు వెళ్ళి చూస్తున్నారు. సో అటు నుంచి చూస్తే ఇంకొక వేరేలా కనిపిస్తాయి అన్నమాట.
అండ్ ఇక్కడ కాసేపు ఈ ఫిషెస్ ఇవన్నీ ఏం చేస్తాయో చూడండి. సో అదైతే చూడడానికి చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఈ ఫిషెస్ అన్నీ చూసారా అలా హోల్స్లో ఎలాగ పడుకొని ఉన్నాయో. ఇక్కడ ఒక ఫిష్ ఉంది, ఇక్కడ ఒక ఫిష్ ఉంది, అండ్ ఇక్కడ ఒక ఫిష్ ఉంది. అవన్నీ వాటి ప్లేసెస్ అన్నమాట. సో అక్కడ రెస్ట్ తీసుకుంటాయి. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి పెద్ద ఎక్వేరియము, సేమ్ ఇందాకట్లాగే థియేటర్ స్క్రీన్ లాగే ఉంది. బట్ ఇక్కడ ఫిషెస్ కన్నా కానీ ఈ లోపల ఈ ఐటమ్స్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఫిషెస్ చిన్న చిన్న ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి ఇందులో కూడా. ఇవైతే చిన్న సైజు షార్క్స్, చాలా టైప్స్ ఉన్నాయి. ఇవి ఒక సపరేట్ ఎక్వేరియంలో ఉన్నాయి అక్కడే. అలా హాఫ్ డే సీ ఎక్వేరియంలో అయిపోయాక నెక్స్ట్ మేము క్లౌడ్ ఫారెస్ట్కి వచ్చేసాము. క్లౌడ్ ఫారెస్ట్కి వస్తే క్లౌడ్స్ చూసారా ఎలా ఉన్నాయో, మొత్తం వర్షం పడేలా అనిపించింది. సో మేము ఆ రోజు క్లౌడ్ ఫారెస్ట్ చూడగలమా లేదా అని అనుకుంటూ ఉండగా అలా క్లౌడ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోయాము. లోపలికి కూడా వెళ్ళిపోతే ఇలా అందమైన వాటర్ ఫాల్స్ కనిపించాయి. వెళ్ళినామంటే చాలా చల్లగా అనిపించింది ఆ ఎంట్రీలోనే. చాలా బాగుంది ఆ ఫీలింగ్ అయితే. అండ్ ఈ క్లౌడ్ ఫారెస్ట్ గురించి చెప్పాలంటే ఇది కళ్ళకైతే మంచి ఐ ఫీస్ట్. ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయో రకరకాల కలర్స్లో, చూడ్డానికి ఎంత అందంగా అనిపిస్తాయో. అండ్ ఇక్కడ ప్రతి స్పాట్ కూడా మంచి ఫోటోజెనిక్ స్పాట్ అనమాట. ఎక్కడైనా ఫొటోస్ దిగేయచ్చు ఇక్కడైతే. ఫ్లవర్స్ కూడా అన్ని కలర్స్లో ఉంటాయి. చూడ్డానికి గ్రీనరీ, ఫ్లవర్స్ అన్నీ ఒక దగ్గర కనిపిస్తే ఎంత అందంగా ఉంటుందో కదా. అండ్ ఆ పైన వచ్చేసి వాక్వే అనమాట. సో మనం ఈ కింద నుంచి ఆ పైకి వెళ్తాము ఈ క్లౌడ్ ఫారెస్ట్లో. లిటరల్గా ఆ రోజు ఈ ప్లేస్కి వెళ్ళక ముందు సీ ఎక్వేరియంలోనే నాకు ఓపిక అంతా అయిపోయింది. కాళ్ళంతా బాగా నొప్పులు పుట్టాయి అవన్నీ నడిచి నడిచి. ఈ ప్లేస్కి ఏం వెళ్తాంలే అనిపించింది. అనుకుంటూనే వెళ్ళాము. వెళ్తే ఆ లోపల వాటర్ ఫాల్స్ అది చూసినమ్మటే ఎక్కడి నుంచి వచ్చిందో ఓపిక తెలియలేదు, కానీ ఏదో తెలియని ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు అనిపించింది. ఆ ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్, అవి కంటికి మంచి ఐ ఫీస్ట్ లాగా చూడ్డానికి ఎంత బాగుందంటే ఈ గ్రీనరీ అదంతా కూడా చాలా బాగుంది. ఈ ఫ్లవర్ డోమ్ అయితే మేము కింద నుంచి పైకి ఎలా వెళ్ళిపోయామో కూడా తెలియలేదన్నమాట. అంత బాగుంది. అవన్నీ చూస్తూ వెళ్తుంటే అసలు ఏం తెలియలేదు, మా అలసట కూడా మాకు తెలియలేదు. ఇక్కడ మనము ఏ స్పాట్లో ఫోటో దిగినా కానీ ఎంత బాగా వస్తున్నాయంటే ఆ బ్యాక్ డ్రాప్ అది కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే. పైకి వెళ్ళే కొద్దీ ఇది ఒక సెటప్ ఉందన్నమాట అక్కడ. అండ్ నెక్స్ట్ అయితే మేము ఫ్లవర్ డోమ్కి వచ్చాము. క్లౌడ్ ఫారెస్ట్ అలా ఉందంటే ఇంకా ఫ్లవర్ డోమ్ ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళాము. అని లోపలికి వెళ్తే లోపలైతే మాకు ఒక్క ఫ్లవర్ కూడా సరిగ్గా కనిపించలేదు. సో క్లౌడ్ ఫారెస్ట్ ఎంత బాగుందో, ఫ్లవర్ డోమ్ అయితే అంత డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. లోపల కూడా అంత గొప్పగా అయితే ఏమనిపించలేదు. సో టికెట్ అయితే తీసుకున్నాం కాబట్టి లోపలంతా ఒకసారి మొత్తం తిరిగేసి అన్ని ప్లేసెస్ అన్నీ చూసేసి ఇక్కడి నుంచి కూడా బయటకు వచ్చేసాం. నెక్స్ట్ బయటకు వచ్చేసాక ఆ పైన డెక్ ఉంది కదా, దానికి వెళ్ళడానికి టికెట్స్ ఉంటాయన్నమాట. సో మాకైతే ఆ రోజు వెళ్ళడానికి టికెట్స్ అయితే దొరకలేదు. అండ్ పక్కన వీల్లో కూడా ఒక రైడ్ ఉంటుంది, మనకి సిటీ అంతా కనిపిస్తుంది ఆ రైడ్లో. మేమైతే తీసుకోలేదు ఆ రైడ్ కూడా. నెక్స్ట్ వెనక్కి వచ్చేసి ఈ ట్రీస్ దగ్గరే లైట్ షో జరుగుతుందంటే చూడ్డానికైతే వచ్చేసాం మేము వెనక్కి. అక్కడే కింద పడుకొని ఆ లైట్ షో అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అదనమాట మా డే 3. నెక్స్ట్ డే మేమేం చేసాము అవన్నీ చూడాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే. సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. ఈ లైట్ షో మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాయ్.